తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో చూసుకుంటే ఇవాళ కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నాగర్ కర్నూల్ లేదా పెద్దపల్లి లేదా వరంగల్ ప్రాంత నియోజకవర్గాల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఇవాళ చర్చ వినిపిస్తున్న పరిస్థితి. బీఎస్పీ చీఫ్ మాయావతితో రేపు మాట్లాడుతా అన్నట్టు కేసీఆర్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అవ్వడం అనేది లోక్సభ ఎన్నికల ముందు ఎటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది? ఇప్పుడు గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే, అందులో పెద్దగా పరగబడేదేముంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంది రాష్ట్రంలో మనందరికీ తెలుసు, బీఎస్పీ పార్టీ పరిస్థితి కూడా తెలుసు. అంటే కేసీఆర్కు క్యాండిడేట్లు లేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్లో చేరమని అడిగింటాడు. అయితే ఆయన చేరడానికి నిరాకరించినప్పుడు కనీసం పొత్తైన పెట్టుకుందాం, మీకు టికెట్ ఇస్తా అని చెప్పి ప్రలోభ పెట్టి చేసుకున్నట్టుగా తెలుసున్నది. మొదటి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాతి ద్రోహి, జాతి వ్యతిరేకి, ఆయన హిందూ ద్రోహి. ఆయన మాటలు కానీ చేతలు కానీ అవన్నీ కూడా ఈ దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి అట్లాంటి వ్యక్తిని కేసీఆర్ ప్రోత్సహించడము అనేది ఒక పెద్ద దాని ఏమంటారు రాజకీయంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు. ఒకటి. రెండోది, గత నుంచి కూడా మనం చూస్తూ ఉంటే ప్రవీణ్ కుమార్ని బాగా పెంచి పోషించి ఆయనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఒక కోవట్టుగా మలుచుకున్నదే కేసీఆర్. కాబట్టి ఇట్లా కొత్తగా ప్రవీణ్ కుమార్ కేసీఆర్ దగ్గరికి పోవడం ఏం లేదు. వాళ్ళిద్దరూ గతంలో నుంచి ఇప్పటిదాకా కలిసి మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఈ రకమైనటువంటి లోపాయకారి ఒప్పందాలతోనే ఉన్నారు. దానికి స్పష్టంగా గతంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కానీ లేకపోతే ఇతర నేషనలిస్ట్ సంఘాల వైపు నుంచి కానీ ఈ విషయాన్ని ఎన్నోసార్లు బయటపెట్టినాం. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఇలా కేసీఆర్తో కలిసినా రేపు పోటీ చేసినా పెద్దగా ఉనగూరేటువంటి లాభం ఏం లేదు. అయితే కేసీఆర్ యొక్క బలహీనత దీనివల్ల బయటపడతా ఉంది. ఈ రాష్ట్రంలో తనకు స్థానం లేదు. ఏదైనా ఒక రకంగా అంటే సముద్రంలో కొట్టుకుపోతున్నోడికి గడ్డిపోచ దొరికినా సరే దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరాలనేటువంటి ఒక ఆతృత ఉంటుంది కదా, ఆ ఆతృత కేసీఆర్లో కనబడుతుంది. అందుకనే ప్రవీణ్ కుమార్ తోటి సంప్రదింపులు, చర్చలు, పార్టీలు చేర్చుకోవడం లేకపోతే ఆయన నిలబెట్టడం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో అయినటువంటి పార్టీ అదే. ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే భవిష్యత్తులో లేని రాష్ట్ర సమితి అయిపోయింది అది. కాబట్టి ఈయన ప్రవీణ్ కుమార్ పోయినా నష్టం లేదు, బయట అట్నే ఉన్నా నష్టం లేదు. అంటే ఈ పొత్తు అనేది కేవలం ఎన్నికల వరకే ఉంటుందా, లేకపోతే ఎన్నికల తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నేను అనేది కేసీఆర్ ప్రవీణ్ కుమార్ వేరు కాదు. ఓకే. కేసీఆర్ పెట్టినటువంటి ఒక కోవర్ట్ వ్యక్తే ప్రవీణ్ కుమార్. మనం గతంలో గురుకుల విద్యాలయాలలో కూడా ఆయన అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డా వాటిని ఒక అంటే జాతి విద్రోహ కేంద్రాలుగా మలిచినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే కేసీఆర్. కానీ ఇప్పుడు మరి కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేసిన బయట తిరిగి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటును చీల్చడం కోసం ప్రవీణ్ కుమార్ను ఒక పావులాగా కేసీఆర్ వాడుకున్నాడు. కానీ అది ఆ వ్యూహం వల్లది సక్సెస్ కాలేదు. కాబట్టి మళ్ళీ కలిసిపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనుక స్వెరో అనే సంస్థ ఉంది. ఆ తర్వాత దళిత ఓట్ బ్యాంక్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు ఉంది. కాబట్టి ఆ కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చు అంటారా? లేదు, అదేం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తయారు చేసిందే కేసీఆర్. ఆయన వెనుక ఓట్ బ్యాంకు అది కాదు. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగను డౌన్ చేసి ఆయనకు ఇది ఎదురుగా ఒక పెద్ద ఫిగర్ అవుతాడు ప్రవీణ్ కుమార్ అని చెప్పి నేను భావించిండు. కానీ ఇలా దళిత జాతి కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా నిమ్న వర్గాలు బడుగు వర్గాలు ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ వెంబడి లేరు. ఎందుకంటే గత ఎన్నికలలో బీఎస్పీ పార్టీకి వచ్చినటువంటి ఓట్ పర్సెంటేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా. కాబట్టి పక్కకు పంపించింది. ఇప్పుడు మళ్ళీ ఆయన తన దగ్గరికి తెచ్చుకుంటుండే, అంతే తప్ప దీనివల్ల పెద్దగా బీజేపీకి నష్టం లేదు, ప్రవీణ్ కుమార్ కూడా లాభం లేదు. ఆయన ఏంది మేకవన్నే పులి వ్యవహారం ఇప్పుడు బయటపడ్డదని చెప్పుకోవచ్చు. ఓకే.